very important method for 2 marks. ఈ మెథడ్ లో ఏ కాంప్లెక్స్ నెంబర్ అయినా ఇవ్వచ్చమ్మా, ప్రొసీజర్ ఒకేలా ఉంటుంది. సో అబ్జర్వ్, లెట్ z ఈజ్ ఈక్వల్ టు గివెన్ కాంప్లెక్స్. ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ ఏది ఇస్తే z అనండి. తర్వాత ఏం చేయాలి, మాడ్ z. ఎందుకు మల్టిప్లై అండ్ డివైడ్ బై మాడ్ z అన్నాం కదా. ఫస్ట్ వాట్ ఈజ్ మాడ్ z చేయండి. మాడ్ z ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ రియల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ స్క్వేర్, which is 1 plus 3, that is root 4, which is 2. Okay, mod z వచ్చిన తర్వాత ప్రొసీజర్ ఏం చెప్తుంది చూడండి, మల్టిప్లై అండ్ డివైడ్ బై mod z. z ఈక్వల్ టు 2 into 1/2 plus I root 3/2. ఓకేనా, ఫస్ట్ స్టెప్ అప్లై చేసాం, మల్టిప్లై అండ్ డివైడ్ బై mod z. ఇక్కడ mod z 2 మల్టిప్లై అండ్ డివైడ్. తర్వాత నెక్స్ట్ స్టెప్ కాస్ ప్లస్ ఐ సైన్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. అవుట్ సైడ్ 2 మాడ్ z అట్లాగే ఉంటుంది. చూడండి 1/2 ని కాస్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1/2 ఇన్ కాస్? కాస్ 60 ప్లస్ ఐ సైన్ 60 అయితే ఇక్కడ తీటా కంపల్సరీ సేమ్ ఉండాలి, అంతే కదా. కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అంటే మీరు రాసే తీటా వాల్యూ సేమ్ ఉండాలి. ఇక్కడ π/3 రాసి ఇక్కడ π/6 అట్లా కాదు, అది ఒకటి చూసుకోవాలి. తీటా షుడ్ బి సేమ్. Okay, so what is mod amplitude form of given? 2 into cos theta plus I sin theta. Just 2 steps lo meeku 2 marks vachestayi. Very simplest question.